హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. బిర్యానీలు, రకరకాల బిర్యానీలు తింటూ ఉంటాం మనము. అందులో కొన్ని చాలా గుర్తుంటాయి, కొన్ని అయితే మనం అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి వాటిల్లో ఈ బిర్యానీ కూడా ఒకటి. ఇది ఎందుకు అలా చెప్తున్నానంటే, ఇది అమ్మమ్మల కాలం నాటిది. ఇప్పుడు మనమైతే చికెన్ని పెరిగేసి అవి అన్నీ కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసి ఎన్నెన్నో చేస్తాము. అది ఒక్కోసారి బాగా వస్తుంది, ఒక్కోసారి సరిగ్గా రాదు. కానీ ఇదైతే మాత్రం చాలా చక్కగానే, ఇది మా అమ్మమ్మల లాంటి కాలం నాటిది. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మన హోల్ గరం మసాలా అన్నీ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే, బిర్యానీకి, పులావ్కి, దమ్ బిర్యానీకి తేడా తెలియదు. ప్రతి దాన్ని చికెన్ అన్నం చేసినందుకు నేను బిర్యానీ చేశానంటారు. బిర్యానీ కాదు. అలాగే ఇవన్నీ హోల్ గరం మసాలా మొత్తం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను కదా, ఆ అల్లం పేస్ట్లోనే ఇంకా నేను ఎక్కువగా ఏమైతే గరం మసాలా, హోల్ గరం మసాలా ఏమున్నాయో అవన్నీ వేసి నేను మిక్సీ పట్టానమాట. దానివల్ల ఇలా ఉంది. కొంచెం టమాటాలు ఇవి కూడా కలిపేసుకోవాలి. ఈ చికెన్ అస్సలు టేస్ట్ మొత్తం ఈ చికెన్లోనే ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళంట. చికెన్ ముందు ఉప్పు, పసుపు, కారం, అల్లం చిల్లగడ్డ పేస్ట్ అంతా వేసి బాగా కలిపి ఇవి ఎడంగా ఉడకబెట్టుకొని మసాలా అంతా వేగిన తర్వాత టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఏదైతే వేస్తామో వేసిన తర్వాత ఇలాగ కలుపుకోవాలి. నిజంగా అండి, ఈ బిర్యానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో నేను పెరుగు వేయలేదు, ఎక్కువ గరం మసాలా కూడా అది పనిగా గరం మసాలా పొడి వేయలేదు. ఇలాగా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్ రైస్ దాంట్లో వేసేసుకోవడం. దీనివల్ల రైస్కి ఆ మసాలా అనేది ఏదో చక్కగా పడుతుంది అనమాట. చాలా చక్కగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది ఇదైతే చాలా చక్కటి బిర్యానీ. ఫ్లేవర్ అయితే పక్కా పల్లెటూరు మాస్ బిర్యానీ లాగా ఉంటుంది. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మనం అందులోనే వేసేసుకోవాలి. చికెన్ అయితే ఉడకబెట్టాం కదా, ఆ ఉడకబెట్టిన వాటర్ ఉంటే ఆ వాటర్ వేసేసుకోవాలి. చాలా చక్కగా ఉంటుంది. ఇలాగా ఫ్లేవర్ మీరు ఇది తింటుంటే ఏమేమో గుర్తు వస్తుంటుంది. ఖచ్చితంగా మీరు చేసి మాకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా మాకు కామెంట్ చేసి చెప్పండి. లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇది మీరు ఒక్కసారిగా తిన్నారంటే మీరు మళ్ళీ ఇది చేసుకోవాలనుకుంటారు. ఇంకా విజిల్ పెట్టేశాను. మీరు విజిల్ కావాలంటే విజిల్ పెట్టుకోవచ్చు. నేనైతే విజిల్ పెట్టాను. విజిల్ వద్దనుకుంటే తర్వాత 2 విజిల్ వచ్చినా తీసేసాను. నేను మామూలుగా 3 విజిల్లో అయిపోతుంది రైసు. నేనేం చేస్తాను, 2 విజిల్ వచ్చినప్పుడు ఆపేసి అది చూపించలేదు, ఒక ఆకు వేసాను. మీకు అరిటాకు కానీ మన ఇస్తరాకు కానీ ఏదన్నా ఉన్నా దొరికితే వేసుకొని, నేనైతే టేకాకు వేసాను, కొంచెం బాగుంటుందని. చూడండి, చాలా చక్కటి బిర్యానీ. అసలు వాసనతోనే ఎలా ఉంది. రైస్ ఎప్పుడు మనం అనుకుంటాం కదా పొడిలాడుతూ మెతుకు సంబంధం లేకుండా బాగుంటుందని, అలా కాదని ఇలా కూడా బాగుంటుంది.